లేదు, ఇదంతా కూడా సోనియా గాంధీ గారు చాలా నిరంకుశత్వంగా ప్రవర్తించడం కారణం చేత రాజశేఖర రెడ్డి గారు చనిపోవడంతో ఆగిన గుండెల్ని పరామర్శకై పాదయాత్ర చేస్తామంటే ఓదార్పు యాత్రకై వెళ్తా ఉంటే నిలవరించే ప్రయత్నంలో వారిని అణిచివేసి ధోరణితో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల చేత ఇదంతా జరిగిందని చెప్పేసి ఈ సినిమా మొత్తం విడిది అంతా అదే సంపించిందని మీరే అన్నారు. అర్థమైందా? నష్టం ఎవరికైంది? నష్టం ఎవరికైంది? కాంగ్రెస్ పార్టీకి అయింది, సోనియా గాంధీ గారికి అయింది. బ్రదర్, రాజశేఖర్ రెడ్డిని ఇష్టపడ్డంత సోనియా గాంధీ గారు ఎవరిని ఇష్టపడరు. ఆ యాత్రలా నీకున్న ఒక దురుద్దేశం ఉంది కాబట్టి అది ఆపమన్నారు, కొంతవరకు పరిమితం చేసుకోమన్నారు. కాంగ్రెస్ పార్టీ నష్టం చేసే విధంగా వాళ్ళు అనుకున్నట్టే అన్ని చక్క చేసుకుంటూ పోయినావు కదా. కొత్త పార్టీ పెట్టడం, ఇది పెట్టడం, అది పెట్టడం, అన్నీ నీ ప్లాన్లో భాగంగా అన్నీ ఇంప్లిమెంట్ చేసుకొని పోయినావు కదా. నువ్వు ఎక్కడ ఆగినావు? అది నాకు ఇంత ఎపిసోడ్ చాలా తెలుసు. అందుకని ఒక ప్రశ్న అడిగిన. రాజశేఖర్ రెడ్డి మరణం వల్ల నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ, నష్టపోయింది విజయమ్మ, నష్టపోయింది 2 రాష్ట్రాల ప్రజలు, 2 రాష్ట్రాల ప్రజలు. ఈరోజు ఈ అప్పుల పాలు ఇవన్నీ జరిగినాయంటే రాజశేఖర రెడ్డి మరణం వల్లనే. కానీ ఆ లాభం జరిగింది ఏకైక రాజకీయంగా దాన్ని పూర్తి స్థాయిలో యాత్ర 1 యాత్ర 2 పూర్తి స్థాయిలో లాభం జరిగింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ఎవ్వరు కాదనం లేదు. అంతే కదా. ఆయన ఒక్కసారి కదా 10 సార్లు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. ఇలాంటి కూడా ఆయన రాజశేఖర రెడ్డి గారు నమ్ముతూనే ఉండు కదా. ఆయన ఏ పార్టీతో ముఖ్యమంత్రి అయ్యిండు బ్రదర్. రాజశేఖర రెడ్డి గారు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. ఇవాళకి 2 రాష్ట్రాలకు తెలియని ముచ్చటని గుర్తు చేస్తాం. 1990 ఎలక్షన్స్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ 1900 ఆయన పిసిసి అధ్యక్షుడు. ఈ 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకుంటేనే కాంగ్రెస్ రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఇచ్చిండు. అది పెట్టండి యాత్ర సినిమాలో. సోనియా గాంధీ గారు ఆ స్టేట్మెంట్ పక్కన పెట్టి నువ్వు సిఎల్పి లీడర్గా అని సిఎల్పి లీడర్ని చేసింది. నువ్వు ఆ స్టేట్మెంట్ ఇచ్చినాక పోయి పండుగ పోనలే, సిఎల్పి లీడర్ని చేసింది. అదే అది బాండింగ్. వీళ్ళకి ఏం తెలుసు చెప్పండి. చివరికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పురోగతి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? షర్మిల వారి కారణం ఏమైనా పురోగతి ఉంటుందా? అలాగే షర్మిల గారి భవిష్యత్తు కాంగ్రెస్లో ఏ విధంగా ఉంటుంది అంటారు? బ్రదర్, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేపు ఇదివరకు 2000 ఓట్లు వచ్చేది, 100 ఓట్లు పెరిగినా షర్మిల గారు సక్సెస్ అయినట్టే. అసెంబ్లీకి 100 ఓట్లు పెరిగినా షర్మిల గారు సక్సెస్. కానీ ఖచ్చితంగా చెప్తున్నా, వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ఏదో ఒక రోజు షర్మిల గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆమె ముఖ్యమంత్రి అయ్యే వరకు పిసిసి ప్రెసిడెంట్ మారవద్దు, ఆమెకే ఉంచాలి. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత భారతి గారికి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని చాలా మంది చెప్తారు. మీరేమో షర్మిల గారు అంటున్నారు. నెక్స్ట్ అంటే వైసీపీ కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటున్నా కదా. అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. డిపాజిట్ రానటువంటి పార్టీ రేపు చూడు బ్రదర్, రేపు కూడా డిపాజిట్లు వస్తాయని నేను ఏమంటలేను. 100 ఓట్లైనా పెరుగుతుంది. కానీ ఒక ఫైటర్ అర్థమైందా? నా సొంటలో ఒక 4 కార్యకర్తలు దొరికింది అనుకో, కథమే. ఏమున్నదబ్బా, కథమే. నీకు రేపు వచ్చే ఎన్నికలలో మా రోల్ ఏముండదు. నాకున్నంత వరకు అధికారంలోకి వస్తామని అంటలేను. ఓట్లు మాకు పెరుగుడు మొదలైంది అనుకో బ్రదర్, కర్మ గాలి. అసెంబ్లీకి ఒక 10,000 ఓట్లు వచ్చినాయి అనుకో, గొర్రెది వచ్చిందే. ఇక నా టీడీపీ ఉండదు, నా వైసీపీ ఉండదు, నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ. రాసుకో, 10,000 ఓట్లు అసెంబ్లీలో, ఒక 50 అసెంబ్లీలల్లో కాంగ్రెస్ పార్టీకి 10,000 ఓట్లు వచ్చేసినాయి అనుకో, రాసుకో. నువ్వు ఇది రాసుకో, ఇది నువ్వు టైటిల్ కూడా ఇదే పెట్టుకో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టే, షర్మిల గారు ముఖ్యమంత్రి అయినట్టే. ఆమెకు నా మాట, నేను ఆమెకు తెలియకున్నా నా మాట మీద ఆమెకు నమ్మకం. అది టైటిల్ ఇక అంతే, అలా తిరిగేలేదు. సో షర్మిల భవిష్యత్తు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారు అయితే? 1000% బ్రదర్. నేను చెప్తలేను, గాలికి చెప్తలేను. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు నాకు డిపాజిట్ రాకపోవచ్చు అంటున్నా. నేను మినిమం 50 సీట్లలో 10,000 ఓట్లు దాటింది అనుకో, 10,000 ఓట్లు. ఆమె వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు నెల అయిందా పిసిసి ప్రెసిడెంట్ అయ్యి? నెల. 2 నెలల్లో 2,000 ఓట్లను 10,000 ఓట్లు తీసుకుపోయింది అనుకో, 8,000 9,000 అయినా సరే తీసుకోవద్దనే విశ్వాసం మీకుందా? ఖచ్చితంగా 50 తీసుకుపోయింది అనుకో బ్రదర్. నెక్స్ట్ రాసుకో నువ్వు, 2029 ఎన్నికల్లో వైఎస్ షర్మిలారెడ్డి ఈజ్ గోయింగ్ టు బి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చూద్దాం. దర్శన్ గారు పెద్ద స్టేట్మెంట్ చేశారు. మీరు రాసుకోండి. మీరు 10,000 ఓట్లు దాటితే కండిషన్స్ అప్లై అని చెప్పినా కదా,
50 సీట్లలో 10,000 ఓట్లు దాటిందనుకో ఇక గొర్రె తెచ్చిందే అనుకో. ఒక్క మాటలో చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి గురించి వాళ్ళ పిల్లల గురించి ఏం చెప్తారు? రాజశేఖర రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, షర్మిల గారి గురించి ఒక్క మాటలో, అలాగే వివేకానంద రెడ్డి గురించి, వాళ్ళ కుటుంబానికి చాలా దగ్గర వ్యక్తిగా ఆ ఫ్యామిలీ అందరూ బాగుండాలని కోరుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి నుంచి ఒక్క మాటలో. ఆయన కమిట్మెంట్ లీడర్, కమిట్మెంట్ టు ద వర్కర్. ఆయన గురించి ఒక మాట, ఒక లైన్ చెప్తా బ్రదర్, అది అందరు నేర్చుకోవాలి. నేను లీడర్ అని ఆయన రోజు ప్రూవ్ చేసుకునేది. ఆయన ఫాలోవరు, నేను నీ ఫాలోవర్ని అని రోజు ప్రూవ్ చేసుకునేది. ఇవాళ కుటుంబము నిలబడ్డది, ఆయన వైసీపీలో నిలబడ్డా, బిడ్డ కాంగ్రెస్లో నిలబడ్డా, ఆ ఒక్క లైన్ వాళ్ళిద్దరికీ ప్లస్ అంతే. దాన్ని కొనసాగించట్లేదు. రాజశేఖర రెడ్డి ఏదైతే పరిపాలన సాగించాడో విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తూ ఉన్నాడు అని చెప్పేసి చెల్లి షర్మిల విమర్శిస్తూ ఉంది. 1000% చెప్తున్నా, అక్కడ వరకు చెప్తున్నా. ఇది రాజశేఖర్ పర్సనల్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ ఒక మాటలు, మీ మాటల్లో. స్వార్థపరుడు. షర్మిల గారి పైన నిస్వార్థపరుడు. వివేకానంద షర్మిల గారి పైన ఒక మాటలో మీ మాట. నిస్వార్థపరురాలు. వారి చిన్నాన్న అనేటువంటి వివేకానంద రెడ్డి మర్డర్గా ఉన్నటువంటి వ్యక్తి పైన ప్రజానాయకుడు, స్వార్థ నాయకుడు అంటారు. జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వ్యక్తి. రాజశేఖర రెడ్డి కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఆయనకి వివేకకే. కుటుంబ బాంధవ్యాలను కూడా పక్కన పెట్టి పదవి కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడని. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కాయ కాదు, కాంగ్రెస్ పార్టీనే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్నాడు. కాంగ్రెస్ వాళ్ళ అన్న నడిచిన అడుగుజాడలనే ఆయన నడిచిండు. కాబట్టి తర్వాత ఆయన పోయిండు. కానీ అలా పోకుంటే ఉంటే బతికేతోడు కదా, కాంగ్రెస్లోనే ఉంటే. అందులోకి వచ్చినా చచ్చిపోయిండు కదా. కాంగ్రెస్తో కుమ్మక్కైనట్టు ఉంటే బతికేటోడు, మీతో దోస్తాన చేసినాను చచ్చిపోయింది కదా. అంతే అంటారు. అంతే. ఆయన రాజశేఖర రెడ్డి కంటే ఎక్కువ ఫాలోయింగ్ పులివెందుల కడప జిల్లాలో ఆయనకే ఎక్కువ ఉందని తిరిగినా కదా. ఆయన ఒకవేళ రేపు వారి కూతురు ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసి గెలుస్తారంటారా? ఆమెనే గెలుస్తుంది. సింతారెడ్డి గారే. పులివెందుల ఇద్దరు నిలబడితే ఆమెనే గెలుస్తుంది. చూద్దాం. చాలా పెద్ద స్టేట్మెంట్లు అయితే ఇచ్చారు. థ్యాంక్స్. థ్యాంక్ యూ.